ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్‌కి స్వాగతం. ఈ 2026 సంవత్సరంలో మనకి అధిక మాసం అనేది రాబోతున్నది. ఈ అధిక మాసాన్నే అశుభ మాసం అని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు కూడా జరుపుకోరు. అయితే ఈ మాసంలో ఎందుకు శుభకార్యాలు చేసుకోకూడదు? ఈ మాసము ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటున్నది? ఈ మాసంలో చేయకూడని పనులేమిటి? చేయవలసిన పనులేమిటి? ఈ మాసంలో ఏ దేవుణ్ణి పూజించాలి? ఈ అధిక మాసం ఎందుకు ఏర్పడుతున్నది? అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే బాగా అర్థమవుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. అధిక మాసం అంటే అధికంగా వచ్చే మాసాన్నే అధిక మాసం అని అంటారు. మనకి సంవత్సరానికి 12 నెలలు అయితే ఉంటాయి కదండి. ఈ అధిక మాసం వచ్చినప్పుడు మాత్రం 13 నెలలు ఉంటాయి. ఒక నెల అధికంగా వచ్చే మాసమే అధిక మాసం. ఈ అధిక మాసము ప్రతి సంవత్సరం వస్తుందా అంటే అలా రాదు. ప్రతి 3 సంవత్సరాలకి ఒక్కసారి అధిక మాసం వస్తుంది. ఇలా ఎందుకు వస్తుంది అని అంటే మనకి 2 కాలమానాలు అయితే ఉంటాయండి. ఒకటి సూర్యమానం, రెండవది చంద్రమానం. మనము చాంద్రమానాన్ని అనుసరిస్తాము. తమిళులు సౌరమానాన్ని అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించి మనకి సంవత్సరంలో 354 రోజులైతే వస్తాయి. సౌరమానం ప్రకారం సంవత్సరంలో 365 రోజులైతే ఉంటాయి. ఈ 2 కాలాల మధ్య సంవత్సరంలో 11 రోజులైతే తేడా వస్తుంది. ఈ 2 కాలాల మధ్య ఉన్న 11 రోజుల తేడాని సరిచేయడం కోసమే 3 సంవత్సరాలకు ఒక్కసారి అధికంగా ఒక నెలని చేరుస్తారు. అంటే ఒక సంవత్సరంలో 11 రోజులైతే 3 సంవత్సరాలకి 33 రోజులు. ఈ 33 రోజుల్ని అదనంగా ఒక నెలగా చేరుస్తారు. ఈ విధంగా మనకి అధిక మాసము అనేది వస్తుంది. ఈ అధిక మాసం అనేది 2023 సంవత్సరంలో వచ్చింది. ఇప్పుడు 2026 సంవత్సరంలో రాబోతున్నది. అలాగే తిరిగి 2029 సంవత్సరంలో మరలా తిరిగి వస్తుంది. అధిక మాసం అనేది ప్రతి సంవత్సరం కూడా ఒకే మాసంలో వస్తుందా లేక వేరువేరు మాసాలలో వస్తుందా? ఈ అధిక మాసాన్ని ఏ విధంగా గుర్తించాలి అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధిక మాసం ఎప్పుడూ కూడా ఒకే మాసంలో రాదండి. చైత్ర మాసం నుంచి ఆశ్వయుజ మాసం లోపల ఏ మాసంలోనైనా రావచ్చు. మనకి ప్రతి నెలలా కూడా సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి సంక్రమణం చెందుతూ ఉంటాడు. మాసంలో అయితే సూర్య సంక్రమణం జరగదో ఆ మాసాన్ని అధిక మాసంగా మన పంచాంగకర్తలు నిర్ణయించారు. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి 2026 సంవత్సరంలో అధిక మాసము జ్యేష్ఠ మాసంలో రాబోతున్నది. మాసంలో అయితే అధిక మాసం వస్తుందో ఆ మాసాన్ని అధిక మాసంగా పిలుస్తారు. మనకిప్పుడు జ్యేష్ఠ మాసంలో వచ్చింది కాబట్టి దీనిని అధిక జ్యేష్ఠ మాసంగా పిలుస్తారు. ఈ అధిక మాసము ముగిసిన తర్వాత నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. జ్యేష్ఠ మాసము 1-2 సార్లు రాబోతుంది. ఒకటి అధిక జ్యేష్ఠ మాసము, రెండవది నిజ జ్యేష్ఠ మాసము. ఈ నిజ జ్యేష్ఠ మాసము, అధిక జ్యేష్ఠ మాసము ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తున్నాయన్న విషయాలు తెలుసుకుందాం. 2026 సంవత్సరం మే నెల 17వ తేదీ ఆదివారము పాడ్యమి తిథి నుండి మనకి అధిక జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభం కాబోతుంది. అధిక మాసం ఎప్పుడు ముగుస్తుంది అంటే 2026 సంవత్సరం జూన్ నెల 15వ తేదీ సోమవారం అమావాస్య తిథితో ముగుస్తుందండి. ఆ తర్వాత నుండి మనకి నిజ జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభమవుతుంది. అంటే 2026 సంవత్సరం జూన్ నెల 16వ తేదీ మంగళవారము పాడ్యమి తిథి నుండి మనకి నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ఈ నిజ జ్యేష్ఠ మాసం ఎప్పటి వరకు ఉంటుంది అని అంటే 2026 సంవత్సరం 14వ తేదీ మంగళవారం అమావాస్య తిథితో ఈ నిజ జ్యేష్ఠ మాసం ముగుస్తున్నది. నిజ జ్యేష్ఠ మాసం అంటే మనకి ప్రతి నెల ఏ మాసాలు ఎలా వస్తాయో అలాగే శుభకార్యాలు ఏ విధంగా జరుపుకుంటామో అన్నీ కూడా ఈ నిజ జ్యేష్ఠ మాసంలో జరుపుకోవచ్చు.
ఈ అధిక మాసంలో కొన్ని కార్యక్రమాలు జరుపుకోము, కొన్ని కార్యక్రమాలు జరుపుకుంటాము. అధిక జ్యేష్ఠ మాసంలో ఏ కార్యక్రమాలు జరుపుకోము, ఏ కార్యక్రమాలు జరుపుకుంటాము అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అధిక మాసాన్ని పురుషోత్తమ మాసమని, మల మాసమని, దైవ మాసమని, విష్ణు మాసమని ఇలా అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. మన హిందూ పంచాంగం ప్రకారం ప్రతి మాసానికి ఒక అధిష్టాన దేవత అయితే ఉంటూ ఉంటారు. ఈ అధిక మాసంలో అధిష్టాన దేవతకి కొరత ఏర్పడుతుంది. ఈ అధిష్టాన దేవతని నిర్ణయించిన మునులకు, ఋషులకు ఒక పెద్ద సమస్యగా ఏర్పడుతుంది. అందువలన ఈ సమస్య పరిష్కారం కోసం శ్రీ మహావిష్ణువే అధిక మాసానికి తానే అధిష్టాన దేవతగా ఉంటాను అని సెలవిస్తారు. అధిక మాసానికి శ్రీ మహావిష్ణువు అధిష్టాన దేవత అయ్యారు. శ్రీమన్నారాయణ్ణి పురుషోత్తముడు అని కూడా అంటాం కాబట్టి ఈ మాసానికి పురుషోత్తమ మాసం అని కూడా పేరు. మిగతా అన్ని మాసాలలో లాగానే ఈ మాసంలో కూడా జపాలు, తపాలు, పూజలు, వ్రతాలు, దానాలు, ధర్మాలు చేయటం వల్ల పుణ్యం కలుగుతుందని, దాని వలన తాను సంతృప్తి చెందుతాను అని శ్రీ మహావిష్ణువు మునులకు, ఋషులకు, దేవతలకు అభయం ఇచ్చాడని మనకి పురాణాల ద్వారా తెలుస్తున్నది. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే అభయం ఇయ్యడం వల్ల ఈ అధిక మాసానికి ఇతర మాసాల కంటే ప్రాధాన్యత పెరిగింది. అధిక మాసంలో ఆ శ్రీమన్నారాయణ్ణి పూజించటం వల్ల, జపం చేయటం వల్ల, ధ్యానం చేయటం వల్ల ఎన్నో రెట్ల పుణ్యం అయితే లభిస్తుంది. నిజ మాసాలలో మనము రామ కానీ నారాయణ అని కానీ జపం చేస్తే గనక అది ఒక్కసారి చేసిన ఫలితమే కలుగుతుంది. ఈ అధిక మాసంలో రామ అన్న, నారాయణ అన్న అది 1,000,000 రెట్ల ఫలితాన్నైతే ఇస్తుంది అని మనకి పురాణాల ద్వారా తెలుస్తున్నది. అధిక మాసం యొక్క మహిమ గురించి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని అడిగినప్పుడు, ఎవరైతే పురుషోత్తమ మాసంలో పుణ్యనది స్నానాలు, జపాలు, తపాలు, దానాలు చేస్తారో సాధారణ మాసంలో కంటే అనేక రెట్లు ఫలితాలైతే కలుగుతాయి. అధిక మాసంలో కృష్ణపక్షంలో కానీ, శుక్లపక్షంలో కానీ అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి అలాగే పౌర్ణమి రోజునైనా సరే పుణ్యకార్యాలు చెయ్యాలి అని, దాని వలన చేసిన వారికి అపారమైన పుణ్యం లభిస్తుంది అని మనకి పండితుల ద్వారా తెలుస్తున్నది. ఇంతటి విశేషమైనటువంటి ఈ అధిక మాసంలో చెయ్యకూడని పనులు, చేయవలసిన పనులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అధిక మాసంలో దైవారాధన, పితృ కార్యక్రమాలు, జపాలు, తపాలు చేయటం వలన, ప్రధానంగా విష్ణుమూర్తి ఆరాధన చేస్తే విశేషమైన ఫలితాలైతే కలుగుతాయి. ఏకాదశి ఉపవాసము, వ్రతాలు, విష్ణు సహస్రనామ పఠనము చేయడం వల్ల అనేక మంచి ఫలితాలైతే కలుగుతాయి. అధిక మాసంలో సకల దేవతల్ని పూజించవచ్చు. ఈ జ్యేష్ఠ మాసంలో ఏ పుణ్యకార్యమైనా, సత్యనారాయణ వ్రతమైనా, అభిషేకాలు దేవుళ్ళకి, హోమాలు, జపాలు, తపాలు, శాంతి పూజలు, ప్రత్యేకించి భాగవత పారాయణము, రామాయణ పారాయణము, యజ్ఞయాగాది క్రతువులు, లక్ష్మీ గణపతి హోమాలు, గ్రహశాంతులు ఇటువంటివన్నీ కూడా చేసుకోవచ్చు. జ్యేష్ఠ మాసంలో ఏవైనా వాహనాలు లాంటివి కొనుక్కోవచ్చు, కొత్త బట్టలు కొనుక్కోవచ్చు, సీమంతము పెట్టుకోవచ్చు. అధిక మాసంలో ఇల్లు మారవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, అన్ని శుభకార్యాలు జరుపుకోవచ్చు, వాహనాలు ప్రారంభించుకోవచ్చు, అలాగే తీర్థయాత్రలకు కూడా వెళ్ళవచ్చు. ఇక ఈ అధిక జ్యేష్ఠ మాసంలో చేయకూడని పనులు ఏమిటి అంటే, ఈ అధిక జ్యేష్ఠ మాసంలో చేయకూడని పనులు గృహప్రవేశాలు కానీ, గృహారంభాలు కానీ, అంటే శంకుస్థాపనలు కానీ, ఉపనయనాలు కానీ, నామకరణాలు కానీ, వివాహాలు కానీ, అన్నప్రాసన, చెవులు కుట్టించటం, డోలారోహణ, అక్షరాభ్యాసం, వివాహాలు,
మెట్టెలు పెట్టుకోవటం, మంగళసూత్రాలు గుచ్చుకోవటం ఇటువంటి శుభ కార్యక్రమాలు ఈ అధిక మాసంలో అస్సలు చేయకూడదు. అధిక మాసంలో శుభకార్యాలు ఆచరించటం నిషిద్ధమని శాస్త్రాలు అయితే చెబుతున్నాయి. పితృకార్యాలు కూడా ఈ అధిక జ్యేష్ఠ మాసంలో కాకుండా నిజ మాసంలోనే జరుపుకోవాలి. ఈ అధిక జ్యేష్ఠ మాసం అనేది శుభకార్యాలకు మాత్రమే నిషిద్ధమండి. మిగతా దేవ కార్యక్రమాలు, వ్రతాలు, పూజలు అన్నీ కూడా జరుపుకోవచ్చు. దేవతా పూజలకి, వ్రతాలకి ఈ మాసము విశిష్టమైనదిగా చెప్పబడింది. ఎవరైతే ఈ మాసంలో ఆ పురుషోత్తముణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి, అష్టైశ్వర్యాలు వృద్ధి పొందుతాయి, భోగభాగ్యాలు అనుభవిస్తారని ఆ శ్రీమన్నారాయణుడే సెలవిచ్చాడు. అందుకని జ్యేష్ఠ మాసాన్ని అశుభ మాసంగా కాకుండా దైవ మాసంగా పూజించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. ఇదండి అధిక మాసానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే, అలాగే యూజ్ అయింది అని అనిపిస్తే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకు చేరుతాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి.